మైనారిటీ సంక్షేమానికి పెద్దపీట వేసి సీఎం కేసీఆర్ వారి మనస్సుల్లోకి వెళ్లారు. ఆయన బాటలోనే నడిచే సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గత 70 సంవత్సరాలలో ఏ ఎమ్మెల్యే చెయ్యలేనంత అభివృద్ధిని మైనారిటీస్కి అందించారు. మైనారిటీ విద్యార్థుల కోసం సంగారెడ్డిలో బాలికల రెసిడెన్షియల్ స్కూల్, బాలుర జూనియర్ కళాశాల, సదాశివపేటలో బాలుర రెసిడెన్షియల్ స్కూలు నెలకొల్పి వారికి వసతి, భోజనం, యూనిఫామ్స్, బుక్స్, స్కూల్ బ్యాగ్స్ ను అందించారు. We have each and every facilities like health facilities, games and sports, and we are having district level and state level competitions, and we are heartily thankful to our MLA sir. మైనార్టీల ఆడపిల్లల పెళ్లికి షాదీ ముబారక్ చెక్ని, చీరను స్వయంగా అందించారు. స్త్రీల జీవనోపాధికి కుట్టు మిషన్లు అందించారు. ये जो मिशन हम लोगों को एमएलए साहब दिए हैं, क्या है रोजाना की जिंदगी का असबाब का जरिया है. इससे क्या है रोजगार हमारा इससे अच्छा चलता है. फ्यूचर में ऐसे ही एमएलए साहब की जरूरत है. శ్మశాన వాటికలకు స్థలాలు కేటాయించారు. సదాశివపేట ఈద్గాకి కాంపౌండ్ వాల్, షాదీఖానాకి అత్యధికంగా నిధులు మంజూరు చేశారు. గ్రేవర్స్ గురించి 5 ఎకరాలు लैंड इप्पिंचारो. अब हाल ही में एक 2-3 महीने पहले 27 लाख रुपए उसका एस्टिमेट बनाकर साहब को दिया गया है. साहब उस पर भी इंशाल्लाह बहुत जल्द काम होने की तवक्के दिए हैं. సంగారెడ్డిలో హజ్ సెంటర్ ని తీసుకొస్తున్నారు. सीएमआरएफ एलओसी स्कीम కింద ఆరోగ్య భద్రత కల్పిస్తున్నారు. यहाँ पे डबल बेडरूम का काम भी चल रहा है. 15 से 20% मकानात మైనారిటీ यानी मुस्लिम्स को देने का वादा किए हैं एमएलए साहब. ఇంకో పార్టీని అంత తేలిగ్గా ఒప్పుకొని ఎంఐఎం కార్యకర్తలు, నాయకులు చింతా ప్రభాకర్ చేసిన అభివృద్ధిని చూసి ఆయనే ఎమ్మెల్యేగా మళ్లీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. నా పేరు ఎండి యాఫూబ్ అలీ, ఎంఐఎం పార్టీ టౌన్ జనరల్ సెక్రటరీ, 12 వార్డ్ కౌన్సిలర్. నేను ఇక్కడ మా సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీలో ఉన్న చింతా ప్రభాకర్ ఎమ్మెల్యే గారు మంచిగా గొప్పతనంగా ప్రతి ఒక్కరికి అనుకూలంగా పనులు చేస్తారు. నా పేరు మొహమ్మద్ జఫరుద్దీన్ హాష్మి. నేను సంగారెడ్డి 12వ వార్డు ఉప్పర్ బజార్లో జనరల్ సెక్రటరీ ఎంఐఎం పార్టీ నుండి ఈరోజు సంగారెడ్డి ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ చింతా ప్రభాకర్ గారి గురించి చెప్పడం చాలా గర్వంగా కనిపిస్తుంది. ఇంకొకటి సార్ది చాలా గొప్పతనం ఏముందంటే, సారు ఎప్పుడు కూడా ప్రజల్లో అందుబాటులో ఉండే వ్యక్తి. హైదరాబాద్లో ఉండడం, లాడ్జింగ్లలో ఉండడం, మళ్ళీ ఎక్కడ ఉండడం లేదు. సార్ ఎప్పుడు కూడా మాకు అవైలబుల్ ఉంటారు. ఇలాంటి ఎమ్మెల్యే మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. और हमारी आगे ख्वाहिश है कि चिंता प्रभाकर जी फिर जीते. जय हो चिंता प्रभाकर जय हो चिंता प्रभाकर जय हो. కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవ నినాదం చింతా ప్రభాకర్ సంగారెడ్డి అభివృద్ధికి సాక్ష్యం. గులాబీ జెండా ఎగరేద్దాం, కారు గుర్తుకే ఓటేద్దాం.